అండి, వెల్కమ్ టు మై ఛానల్ నీతో చెప్పిన. ఈరోజు మనకి క్రిస్మస్ న్యూ ఇయర్ దగ్గర పడుతుంది కదండి. సో కిడ్స్ ఇంట్లో ఉంటారు కాబట్టి మీకు కొంచెం డిఫరెంట్ రెసిపీ షేర్ చేద్దాం అనుకుంటున్నాను. అదేంటంటే హోమ్ మేడ్ చాక్లెట్ సిజ్లర్. సో ముందుగా దీనికి కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న చాక్లెట్ కేక్. ఇది ఆల్రెడీ మనము రెసిపీ వేరే లింక్ షేర్ చేస్తానండి. ఇది ఆల్రెడీ వేరే వీడియోలో షేర్ చేశాను. చాక్లెట్ కేక్, హెర్షీ సిరప్, టాపింగ్స్, ఒక ఐస్ క్రీమ్ అండ్ సిజ్లర్. ఇది అమెజాన్లో మనకి దొరుకుతుందండి. సో దీన్ని పర్చేస్ చేశాను నేను అమెజాన్ నుండి. ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో చూద్దాం. సో ఇప్పుడు పొయ్యి ఆన్ చేసి హై మంట మీద ఈ ప్లేట్ ఉంది కదండి, దీన్ని మనం పెట్టుకుని బాగా వేడయ్యే వరకు వేడి చేసుకోవాలి. చూసారు కదండి, సిజ్లర్ ఇప్పుడు చాలా వేడెక్కింది. ఇలా మనం వేసినప్పుడు జస్ట్ వాటర్ చూసారా అలా అయిపోతుంది. సో ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి సిజ్లర్ మీద మనం ప్రిపేర్ చేసుకున్న కేక్ అన్నీ వేసుకొని చాక్లెట్ సిజ్లర్ రెడీ చేసుకుందాం. చూసారా, మీరు పొగలు కూడా వస్తున్నాయి క్లియర్గా. ఇక్కడ ఇలా వచ్చే వరకు మనం బాగా హీట్ చేసుకుంటే సిజ్లర్ అనేది టేస్ట్ మనకి బయట తీసుకున్నట్టే చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మనం ఈ హీట్ చేసుకున్న దానిపైన కేక్ వేసేసుకుందాము. ఈ కేక్ రెసిపీ నేను ఆల్రెడీ షేర్ చేస్తానండి, దాని కూడా చూడండి. చాలా ఈజీగా సింపుల్ స్టెప్స్తో ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో, అది హెల్తీగా ఆటాతో చేశాను. డెఫినెట్గా ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ఇప్పుడు చూసారు కదండి ఎంత హాట్గా మనం హీట్ చేసుకున్నాము. సో ఇప్పుడు దీనిపైన ఐస్ క్రీమ్ వేసుకుని అలాగే టాపింగ్స్ వేసుకున్నాము. ఇక్కడ కార్నర్స్లో ఇలా మనం వేసుకుంటే చూసారండి ఎలా సౌండ్ వస్తుందో. హాట్ అయింది బాగా ఇది. ఇప్పుడు దీనిపైన ఇంకొంచెం టాపింగ్స్ వేసుకుని ఇలా కలర్ఫుల్గా ఇంట్లోనే చూసారండి వేడి వేడి చాక్లెట్ సిజ్లర్ రెడీ.